మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 నుండి 18 వచనాల వరకు ఉన్న మాటలు మీ ముందు ఉంచుతున్నాను. మీ బైబిల్స్ తెరచి బైబిల్స్లో చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 నుంచి 18 వచనాల వరకు. మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుష్యులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందరు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్లు మనుష్యులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ప్రియులారా, ఈ దినాల్లో క్రైస్తవులు ఎక్కువగా ఉపవాసం చేసే దినాలు. ఉపవాసాలు చేస్తున్నారు. మీలో కూడా కొంతమంది ఉపవాసాలు చేస్తుంటే మంచిది, అప్రిషియేట్ చేస్తున్నాను. ఉపవాసాలు చేస్తున్న దినాలు. ఈ ఉపవాసం గురించి ప్రాక్టికల్గా మనకు అవసరమైన విషయాలు మాత్రమే మీ ముందు ఉంచాలని ఈ ఉపవాసం గురించి ఈరోజు మీ ముందు నిలవబడ్డాను. ఉపవాసమును గురించి దేవుని మాటల్లో ప్రాక్టికల్గా మన జీవితాలకు ఉపయోగపడే విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. అసలు ఉపవాసము అంటే ఏమిటి అనేది ఒక ప్రశ్న. ఉపవాసం అంటే ఏంటంటే మనకు తెలిసిన చాలా ఎక్కువగా మనం అనుకునేది ఏంటంటే తినడం మానేయడమే ఉపవాసం అని. తినడం మానేయడం ఉపవాసం. అది ఉపవాసాల్లో ఒకానొక ఉపవాసం, అంతేగాని తినడం మానేయడం మాత్రమే ఉపవాసం కాదు. ఉపవాసము అంటే కరెక్ట్గా చెప్పాలి అంటే ఒక ఏదైనా ఆత్మ సంబంధమైన ఉద్దేశంతో లేక ఆధ్యాత్మిక ఉద్దేశం కొరకు ఇష్టపూర్వకంగా శరీర సంతోషం నుండి దూరంగా ఉండడమే ఉపవాసం. ఫాస్టింగ్ ఈజ్ విల్ఫుల్ అబ్స్టైనింగ్ ఫ్రమ్ న్యాచురల్ ప్లెజర్స్ ఆర్ బాడీలీ ప్లెజర్స్ ఫర్ ఎ స్పిరిచువల్ పర్పస్. ఏదైనా ఆధ్యాత్మిక ఉద్దేశంతో ఆత్మలో బలపడాలని, ఇంకా దేవునికి దగ్గరగా ఉండాలని, దేవునిలో ఇంకా నూతనమైన అనుభవాలు, ఉజ్జీవకరమైన జీవితం జీవించాలని, అలాంటి ఆత్మ సంబంధమైన ఉద్దేశంతో శారీరక సంతోషం నుండి ఇష్టపూర్వకంగా, అంటే ఎవరో చెప్పారని అమ్మ ఉపవాసం ఉండమంటుంది, లేకపోతే నా భర్త ఉపవాసం ఉండమంటున్నాడు, లేకపోతే నా భార్య ఉపవాసం ఉండమంటుంది అని కాకుండా ఇష్టపూర్వకంగా శారీరక సంతోషం నుండి, అది ఏదైనా కావచ్చు, శారీరక సంతోషం నుండి దూరంగా ఉండడం ఉపవాసం. కొన్నిసార్లు భోజనం మానేయడమే కాదు, కొంతమంది ఇదిగో ఈ నెల రోజులు లేకపోతే ఈ 3 వారాలు లేకపోతే 2 వారాలు స్వీట్ తినడం అంటారు. అది కూడా సీరియస్ ఉపవాసమే, తీవ్రమైన ఉపవాసం. అంటే స్వీట్ తినకపోతే బతకలేను అనుకున్న వాడికి ఉపవాసమే అది కదా. కొంతమంది మేము నాన్ వెజ్ తినము అంటారు. క్రిస్టియన్స్కి అది కష్టమే కదా. ఇంకొకటి ఏంటంటే కొంతమంది తిండి లేకపోయినా ఉంటారు, కానీ తింటే మాత్రం అదే తినాలి. అంత ఇష్టం. మరి అది మానేయడం అంటే అది నిజంగా ఉపవాసమే కదా. అలాగే శారీరక సంతోషం నుండి కుటుంబాల్లో రకరకాలుగా ఉపవాసం చేయొచ్చు, వ్యక్తిగతంగా రకరకాలుగా ఉపవాసాలు చేయొచ్చు. త్రాగేవాడు త్రాగడం మానేసి ఉపవాసం చేస్తాడు. 40 రోజులు అయిన తర్వాత వాడు ఇంకా ఏదైనా శారీరక సంతోషం నుండి, శరీరాన్ని సంతోషపరిచే ఏ విషయాన్నైనా ఇష్టపూర్వకంగా దూరం పెట్టడం అనేది చాలాసార్లు చేస్తాం. ఆ విషయాన్ని ఉపవాసం అంటాం. ఇంకా ముందుకు వెళ్ళే కొద్ది కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ వాక్యంలో మనం చదువుకున్న వాక్యంలో మీరు ఉపవాసము చేయనప్పుడు ఇలా ఉండాలని చెబుతున్నాడు ప్రభు. ఈ మాటలు ఎందుకు నేను తీసుకున్నానంటే
అవి ఎవరో చెప్పిన మాటలు కాదు, రచయిత రాసిన మాటలు కాదు, యేసుక్రీస్తు ప్రభువే పలికిన మాటలు అవి. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు, కానీ ఎలా ఉండాలో చెప్పాడు. ఉపవాసం చేయాలా అనేది ఒక ప్రశ్న. ఏమండి, మనం భక్తులు విశ్వాసులు ఉపవాసం చేయాలా, ఉపవాసం చేయాలని యేసుప్రభు ఎక్కడైనా చెప్పాడా అని కొంతమంది ప్రశ్నిస్తారు. ఇక్కడ యేసుప్రభు చెప్పిన మాటల్లో ఒకవేళ ఉపవాసం చేస్తే ఆయన చెప్పలేదు. ఉపవాసము చేయనప్పుడు ఇలా చేయండి అన్నాడు. అంటే ఉపవాసం చేయమని చెప్పాడు ఆయన. ఇఫ్ యూ ఫాస్ట్ అనలేదు, వెన్ యూ ఫాస్ట్ డూ దిస్, డూ లైక్ దిస్. ఒకవేళ ఉపవాసం చేస్తే అంటే ప్రభు ఆప్షన్ ఇచ్చాడని చెప్పొచ్చు. ఉపవాసం చేయడం అనేది ఆప్షన్ కాదు. ఉపవాసం చేయడం ఎప్పుడు చేస్తావో, ఎలా చేస్తావో అది నీ సమర్పణ బట్టి ఉంటుంది. కానీ ఉపవాసం అనేది చేయమనే ప్రభు చెప్పారు. మరొక సందర్భంలో మేము ఉపవాసం ఉంటున్నాం, మీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరు అని అడిగినప్పుడు ఆయన ఇంకొక మాట చెప్పాడు. పెండ్లి కుమారుడు తమతో ఉన్నప్పుడు ఉపవాసం ఉండరు, కానీ పెండ్లి కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత ఉపవాసం ఉంటారంటే ఇప్పుడు ఆయన మన దగ్గర లేడు కనుక మనం ఉపవాసం ఉండవలసిన సమయం ఇది. కనుక యేసుక్రీస్తు ప్రభు తన బోధల్లో ఉపవాసం ఉండమనే బోధించారు అనేది చాలా ఖచ్చితంగా దేవుని వాక్యంలో మనం గమనించగలం. ఇక్కడ వాక్యంలో 16వ వచనంలో మీరు ఉపవాసము చేయునప్పుడు అన్నాడు కదా. ఏమండి అన్నాడా లేదా? 17వ వచనంలో మధ్యలో నీవు ఉపవాసము చేయనప్పుడు అన్నాడు కదా. మీరు ఉపవాసము చేయనప్పుడు, నీవు ఉపవాసము చేయనప్పుడు అంటే ఉపవాసం అనేది సంఘముగా సామూహికంగా చేసే ఉపవాసం ఉంది. సంఘంలో ఇప్పుడు అనౌన్స్మెంట్స్ చేశారు, శుక్రవారం ఉపవాస ప్రార్థనని అనౌన్స్ చేస్తున్నాం. సంఘంగా ఉపవాసం చేసే సందర్భం ఉంది, లేక సామూహికంగా ఉపవాసం చేస్తాం. కొన్నిసార్లు కుటుంబం కలిసి ఉపవాసం చేస్తాం, కొన్నిసార్లు సంఘం కలిసి ఉపవాసం చేస్తాం. అలాగే సామూహికంగా చేసే ఉపవాసం ఉంది, అలాగే వ్యక్తిగతంగా పర్సనల్గా చేసే ఉపవాసం ఉన్నది అనే విషయాన్ని అక్కడ గమనించాలి. అయితే ఈ ఉపవాసం ఏమిటి? ఉపవాసం ఆధ్యాత్మికమా లేక ఆత్మ సంబంధమైందా, శారీరకమైందా? శారీరకంగా అది ఉపవాసం మనం చేస్తున్నామంటే అది ఆత్మ సంబంధమైన ఉపవాసమా లేక శారీరకంగా చేస్తున్నామా అంటే రెండు ఉన్నాయి. శారీరకంగా చేసే ఉపవాసం ఉంది. నేను శరీరం తగ్గాలి అనుకున్నవాడు ఉపవాసం చేస్తాడు, వాడి పర్పస్ అది తప్పులేదు, అది తప్పు కాదు. ఈ మధ్య ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి మాట్లాడుతున్నారు. అంటే 16-8 క్యారెడర్స్లో ఉండమంటున్నారు. అంటే 16 గంటలు తినకూడదట, 8 గంటల్లో ఏం తినాలనుకోండి తినేయి, 16 గంటలు ఇంకేం తినొద్దు. అది ఇంటర్మీడియట్ ఉపవాసం, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటున్నారు. అలా చేయడం వల్ల శరీరంలో ఆరోగ్యంగా ఫిట్గా, ఒకవేళ నువ్వు తగ్గాలనుకుంటే తగ్గేటట్లుగా ఉంటావు అని అదొక సైన్స్ ఇప్పుడు డెవలప్ అయింది. అది అలా చేసేవాడు ఆధ్యాత్మికమా శారీరకమా అంటే శారీరకమే. కొన్నిసార్లు శరీరంలో ఆరోగ్యం కోసం ఉపవాసం చేయొచ్చు, లేక శరీరంలో ఫిట్గా ఉండడం కోసం ఉపవాసం చేయొచ్చు, లేకపోతే శారీరకంగా కూడా ఉపవాసం చేసే సందర్భాలు ఉన్నాయి. అయితే బైబిల్ చెప్పే ఉపవాసం ఎలాంటి ఉపవాసం అంటే అది ఆధ్యాత్మికమైన ఉపవాసం, ఆత్మ సంబంధమైన ఉపవాసం. చాలాసార్లు ఉపవాసం అంటే తినడం మానేయడమే అనేది చాలామంది అంతవరకు వచ్చే ఆగుతున్నారు. ఆధ్యాత్మికమైన శారీరకంగా ఉపవాసం అయితే అలా చేస్తే ఓకే, కానీ ఆధ్యాత్మికమైన ఉపవాసమే తినడం మానడం అనుకుంటున్నారు. తినడం మానడంతో పాటు లేక ఏదైనా తినడమే కాదు, ఏదైనా ఒక శారీరక సంతోషం నుంచి దూరంగా ఉండడంతో పాటు ఆధ్యాత్మిక ఉపవాసం ఇట్ హ్యాస్ సంథింగ్ మోర్. దానికంటే మించి నువ్వు శారీరక సంతోషానికి దూరంగా ఉండడంతో పాటు నువ్వు చేయవలసిన కార్యం ఉంది. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 2-3 వచనాల్లో ఈ మాటలు ఉన్నాయి, నేను చదువుతున్నాను. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 2-3 వచనాలు. ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేకయుంటిని. మాంసము కానీ ద్రాక్షరసము కానీ నా నోటిలోనికి రాలేదు. స్నానాభిషేకములు నేను చేసుకొనలేదు. ఇది దానియేలు చేసిన పని. దానియేలు 3 వారాలు ఉపవాసం ఉన్నాడట.
3 వారాలు గడిచే వరకు నేను సంతోషంగా భోజనం చేయలేదు. మాంసము కానీ ద్రాక్షరసము కానీ నా నోటికి రాలేదు. 3 వారాలు స్నానం కూడా చేయలేదట. ఆ దినాల్లో ఆయన చేశాడు. అలాగ ఉపవాసం ఉన్నాడు దానియేలు అని మాత్రం ఆ వచనాల్లో మనకు కనిపిస్తుంది. ఆ ఉపవాసం వల్ల జరిగిన ఫలితం కూడా తర్వాత వచనాల్లో కనిపిస్తుంది. ఎందుకు ఆ ఉపవాసం చేశాడు అంటే, ఒక దైవ ప్రత్యక్షత ఒక విషయంలో దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాడు. అది పొందుకోవడం కోసం, ఆ దర్శనం పొందుకోవడం కోసం దానియేలు ఉపవాసం చేశాడు. దానియేలు ఉపవాసం చేసినప్పుడు ఆ తర్వాత వచనాల్లో చదివితే నారబట్టలు ధరించిన ఒకడు ఆయనకు దర్శనమిచ్చాడు. దేవుని దూత దర్శనమిచ్చాడు. మీరు గమనించినట్లయితే ఆ వచనాల్లో దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో ఆ వచనాలు నేను ఒకసారి ఆ వచనాలు తీసి చదువుతానండి. అక్కడ నారబట్టలు ధరించిన ఒకడు కనపడ్డాడని ఆ దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనంలోనో 5వ వచనంలోనో మనకు కనిపిస్తుంది. ఆ నారబట్టలు ధరించిన వాడు దేవుని దూత. అయితే కొంతమంది ప్రీఇన్కార్నేట్ జీసస్ వచ్చారని, అంటే అంతకుముందు యేసుక్రీస్తు ప్రభు పుట్టక పూర్వం ఆయన దర్శనాలు ఇచ్చాడు. అలాంటి యేసుక్రీస్తు ప్రభువే, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువే అక్కడ దర్శనం ఇచ్చాడని కొంతమంది చెబుతుంటారు. అయితే నేను ఆ దేవుని దూతగా నేను నమ్ముతున్నాను. దేవుని దూతగా అలా నమ్మడానికి కారణాలు ఉన్నాయి, అది ఇప్పుడు అవసరం లేదు. కానీ దేవుని దూత అక్కడ ప్రత్యక్షమయ్యాడు. 12వ వచనంలో ఏమన్నాడంటే, ఆ దూత వచ్చి దానియేలుతో అప్పుడు అతడు దానియేలు భయపడకము, నీవు తెలుసుకొనవలెనని, దర్శనం కావాలని, దర్శనంలో నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని నా మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. ఉపవాసం అంటే దానియేలు మొదట ఆ 2-3 వచనాల్లో చదివిన మాటల్లో, నేను భోజనం మానేశాను, నేను ఆ 3 వారాలు ద్రాక్షరసం కానీ మాంసము కానీ ముట్టలేదు, స్నానాభిషేకాలు చేసుకోలేదు, ఆ ఉపవాసం గురించి మాట్లాడాడు 2-3 వచనాల్లో. అయితే ఆ ఉపవాసం ఎలా చేశాడు అనేది ఇక్కడ దూత మాటల్లో మనం వింటున్నాం. ఏమంటున్నాడు ఆ దూత? నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి ఉపవాసం చేశావు. ప్రియులారా గమనించాలి, దానియేలు ఉపవాసం సామాన్యమైన ఉపవాసం కాదు. 9వ అధ్యాయంలో కూడా అలాంటి ఉపవాసం కనిపిస్తుంది. దానియేలు ఉపవాసం, దానియేలు చాలా అద్భుతమైన ఆ ఉపవాసంలో దేవుని మీద మనస్సును కేంద్రీకరించి, నీ మనస్సును అప్పగించి అంటున్నాడు. ఉపవాసం అంటే శరీరాన్ని సంతోషపరిచేదానికి దూరంగా ఉండడం మాత్రమే కాదు, అది మాత్రమే చేస్తే శారీరక ఉపవాసమే. కానీ దానికి మించి దేవుని సన్నిధిలో నీవేదైనా చేస్తే, దేవుని సన్నిధిలో దేవుని కొరకు కనిపెడితే, లేక ఏదైనా ఒక ఆత్మ సంబంధమైన నూతనమైన అనుభవం కోసం కనిపెడితే, ఒక ఆత్మ సంబంధమైన బలపరచబడే స్థితి కోసం, లేక ఆత్మ సంబంధంగా ఒక నూతనమైన అనుభవం కోసం దేవుని సన్నిధిలో కనిపెడితే అది ఆధ్యాత్మిక ఉపవాసం. అది ఏమీ లేకుండా కేవలం శారీరక సంతోషం నుంచి, భోజనం నుండి దూరంగా ఉండి నేను ఉపవాసం ఉంటున్నానంటే ఉపవాసమే. కానీ ఏ ఉపవాసం అంటే శారీరక సంబంధమైన ఉపవాసం. అది దానికి ఈ 40 రోజులే అక్కర్లేదు. అసలు ఇంకొకటి చెప్పనా, ఉపవాసానికి ఏ 40 రోజులైనా అక్కర్లేదు. ఏ 40 రోజులైనా 40 రోజులే. బైబిల్లో ఎక్కడ ఈ 40 రోజులు ఉపవాసం చేయమని ఎక్కడ లేదు. యేసుక్రీస్తు ప్రభు శ్రమ పడ్డాడు అనేది ఉన్నదే కానీ 40 రోజులు శ్రమ పడినట్టుగా కూడా బైబిల్లో లేదు. అలాగని ఆ 40 రోజులు ఉపవాసం ఉండడం తప్పని నేను చెప్పడం లేదు. ఎప్పుడు ఉండకుండా ఉండడం కంటే ఆ రోజుల్లో ఉండడం మంచిది. అయితే ఆ రోజుల్లోనే ఉండాలంటే అక్కర్లేదు, అంటే వాక్యానుసారంగా. ఆ రోజుల్లో ఉండొద్దంటే ఉండు. నేను ఇంతకుముందు 40 రోజులు ఉపవాసం చేసినప్పుడు కరెక్ట్గా శ్రమ దినాలని ఏమంటారో మన వాళ్ళు, అక్కడితో ముగిసేటట్టుగా నేను ఉపవాసం చేశాను. అక్కడితో నా ఉపవాసం అయిపోయింది. చాలామంది ఉపవాసాలు ప్రారంభించారు ఆ దినాన్ని. ఆ రోజుతో నా ఉపవాసం అయిపోయింది. అలాగే చేయాలంటే అలాగే చేయాలని నేను రూల్ అని చెప్పడం లేదు, ఆచారంగా చేయొద్దని నేను చెప్పేది. ఆచారం కాకుండా ఉపవాసం చేస్తే చాలా ఆశీర్వాదం. ఆ ఉపవాసం కూడా కేవలం శరీరం కోసం చేసే ఉపవాసం అయితే అది వేరు. కానీ
ఆత్మ సంబంధమైన ఉపవాసం అయితే దానియేలు చేశాడు. దానియేలు ఎలా చేశాడట? మనస్సును అప్పగించి, దేవునికి అప్పగించి. ఆ మాట గమనించాలి. తన మనస్సును దేవునికి అప్పగించి చేసిన ఉపవాసం, అది ఆధ్యాత్మిక ఉపవాసం. మనం ఉపవాసం చేయడం ఎంత ఆశీర్వాదమో, ఆ ఆశీర్వాదకరమైన అనుభవంలో దేవునితో ఎంతగా గడుపుతున్నాం ఉపవాస సమయంలో. ఒకవేళ ఉపవాసాలు 3 వారాలు 2 వారాలు లేకపోతే 40 దినాలు చేస్తే రోజంతా దేవునితో గడపడానికి అవకాశం, రోజంతా గడపనక్కర్లేదు. కానీ ఇంకొక మాట చెప్పడం, నాన్ ఫాస్టింగ్ డేస్ ఉంటాయి, ఫాస్టింగ్ డేస్ ఉంటాయి కదా. నాన్ ఫాస్టింగ్ డే కంటే ఫాస్టింగ్ డేకి ఏదైనా అధికమైన అనుభవం దేవుని సన్నిధిలో ఉందా లేదా? ఉపవాసం లేని దినాల్లో నువ్వు ఎలాగుంటున్నావో అలాగే ఉండి ఉపవాసం ఉంటే అది, నేను ఉపవాసం ఉంటున్నాను, ఆధ్యాత్మికమైన ఉపవాసం నేను చేస్తున్నాను అన్నప్పుడు రొటీన్లో జరిగేదానికంటే భిన్నంగా దేవునితో ఇంకా ఏదైనా ఉన్నతమైన అనుభవంలోనికి నడిపించబడుతున్నావా? దానియేలు ఎలా చేశాడు? దానియేలు ఆయన మనస్సును అప్పగించి ఉపవాసం చేశాడు. ఆయన మనస్సును అప్పగించి చేసిన ఉపవాసం దానియేలు ఉపవాసం. ఇంకొక మాట అన్నాడు అక్కడ, 10వ అధ్యాయము దానియేలు గ్రంథం 12వ వచనం, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకున్నావు. ఆ మాట గమనించాలి. నా మనస్సును అప్పగించుకున్నావు, నీ మనస్సును, అలాగే దేవుని ఎదుట నిన్ను తగ్గించుకున్నావు. ప్రియులరా, ఉపవాసంలో ఒకానొక ఉద్దేశం అదే. ఏది? మనల్ని మనం తగ్గించుకోవడం కోసం. అంటే ఇంకొక మాట చెప్పాలంటే, ఆత్మను శరీరం ఎప్పుడు కూడా అధిగమిస్తూ ఉంటుంది. ఆత్మను శరీరం డామినేట్ చేస్తూ ఉంటుంది. మనం శోధించబడుతున్నామంట. శోధన అంటే ఏమిటంటే ఆత్మను శరీరం డామినేట్ చేయడమే. శరీరం అధిగమిస్తుంటుంది, ఆత్మ కంటే బలమైపోతుంటుంది శరీరం. అలా కాకుండా ఆత్మకు శరీరాన్ని లోపరుచుకోవడానికి చేసే ప్రక్రియ ఉపవాసం అని కూడా చెప్పచ్చు. ఆత్మకు శరీరాన్ని లోపరుస్తాం, అలాంటి ప్రక్రియ ఉపవాసం. అయితే నిన్ను నీవు తగ్గించుకోవడానికి దానియేలు అలాంటి ఉపవాసం చేశాడు. దేవుని మీద హృదయాన్ని కేంద్రీకరించి దేవునికి మనస్సును అప్పగించి. ఆ మాట గమనించాలి. అది రచయిత మాటలు కాదు, దేవుని దూత మాటలు. దేవుని దూత మాట్లాడుతున్న మాటలు. నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొని ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు ప్రార్థన చేశాడనమాట. ఆ మొదటి దినం మొదలుకొని 21 దినాలు కూడా దానియేలు చేసిన పని ఏమిటంటే ఆయన మనస్సును దేవునికి అప్పగించాడు, తాను తగ్గించుకున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. అది దానియేలు చేసిన ఉపవాసం. శారీరక ఉపవాసమా, ఆధ్యాత్మిక ఉపవాసమా అనేదాన్ని నువ్వు కరెక్ట్గా డిఫరెన్షియేట్ చేయాలి, డిఫైన్ చేయాలి, దాన్ని నిర్వచించాలి. దాన్ని అది శారీరకమా ఆధ్యాత్మిక అనే తేడా నీకు తెలియాలి. కేవలం శారీరక సంతోషం నుంచి నేను దూరంగా ఉంటున్నాను అనేది ఉపవాసం అయితే ఉపవాసమే. ఇట్స్ ఎ ఫిజికల్ ఫాస్టింగ్. యు కెనాట్ కాల్ ఇట్ ఎస్ ఎ స్పిరిచువల్ ఫాస్టింగ్. దానికి ఆధ్యాత్మికత ఎప్పుడు ఆపాదించబడుతుందంటే నువ్వు దేవుని సన్నిధిలో అంతకుముందు అనుభవం కంటే ఇంకా ఉన్నతమైన అనుభవం కొరకు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు. నెహెమ్యా బబులోను దేశంలో శోషణ కోటలో ఉండి అక్కడ రాజుకు గిన్నెను అందించేవాడుగా ఉన్నాడు. నెహెమ్యా ఇశ్రాయేలీయుడు, యోధా దేశం వాడు. అక్కడ చెరలో ఉండి రాజభవనంలో రాజుకు గిన్నెను అందించేవాడుగా ఉన్నాడు. వాళ్ళ దేశం నుంచి యెరూషలేము పట్టణం నుంచి ఎవరో వస్తే ఎలా ఉంది యెరూషలేము పట్టణ స్థితి? హౌ ఈస్ ద సిటీ ఆఫ్ జెరూసలేం అని అడిగాడు. యెరూషలేం పట్టణం ఎలా ఉందని అడిగాడు. అలా అడిగితే వాళ్ళు యెరూషలేము పట్టణం పాడైపోయి శిథిలమైపోయి చాలా దుస్థితిలో ఉన్నదని వివరించినప్పుడు నెహెమ్యా చాలా దుఃఖపడ్డాడు. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం చదివినట్లయితే, ఈ మాటలు వినినప్పుడు, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. దిస్ ఈజ్ స్పిరిచువల్ ఫాస్టింగ్. మనం ఉపవాసం ఉండి నిజంగా దేవుని సన్నిధిలో గడిపే స్థితి ఉంటే అది స్పిరిచువల్ ఫాస్టింగ్. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినముల దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఒక స్పిరిచువల్ పర్పస్ కోసం,
ఒక ఆధ్యాత్మిక ఉద్దేశంతో, ఒక ఆత్మ సంబంధమైన ఉద్దేశంతో దేవుని సన్నిధిలో గడిపే సమయం ఉంటే అది అలాంటి ఉపవాసం ఆధ్యాత్మిక ఉపవాసం. లేకపోతే శారీరకమైన ఉపవాసం చేసి నేను ఉపవాసం చేశాను అనుకుంటే ఆ ఉపవాసం నీ నీ శరీరం కోసం చేసే ఉపవాసం, అది కూడా మంచిదే. కానీ దానికి ఆధ్యాత్మికత అనేది నీవు ఆపాదించలేవు. ఎందుకంటే నేను ఈ మాటలు ఎందుకు పర్టికులర్గా ఇన్నిసార్లు చెప్తున్నానంటే, చాలాసార్లు తినడం మానేసి నేను ఉపవాసం ఉండేసాను అంటున్నాం అంతే. బట్ తినడం మానేయడంతో పాటు దేవుని సన్నిధిలో గడుపుతున్నావా? దేవునితో నీవు సంబంధాన్ని, దేవునితో సమయం గడిపి దేవునితో ఉన్న సంబంధాన్ని బలపరుచుకుంటున్నావా? దేవునితో ఉన్న సంబంధంలో నూతనమైన అనుభవంలోకి నువ్వు నడిపించబడుతున్నావా? అలాంటిది ఏమీ లేకుండా నేను తినడం మానేశాను, ఉపవాసం ఉంటున్నాను, ఉపవాసమే, కానీ ఇట్స్ ఎ ఫిజికల్ ఫాస్టింగ్. చాలాసార్లు we physically fast and we brag about spiritual fast. శారీరకంగా ఉపవాసం ఉంటాం, కానీ దానికి ఆధ్యాత్మికతను ఆపాదిస్తాం. సాధారణంగా ఎక్కువ సార్లు జరుగుతున్నది ఇదే. నెహెమ్యా ఉపవాసం ఉండి, నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమండలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఉదాహరణకు మాత్రమే చూపిస్తున్నాను. ఇలాగ ఉపవాసం ఉన్నవారు బైబిల్లో ఆ సమయంలో, ఉపవాసం ఉన్న సమయంలో ఏదో శారీరక ఆరోగ్యం కోసమో ఆ ఉపవాసాలు చూపించబడలేదు. బైబిల్లో ఉపవాసం అంటే దేవునితో గడిపిన సమయం, దేవుని సన్నిధిలో ప్రార్థించిన సమయం. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయంలో మరొక వచనం చూపిస్తాను చూడండి. 36వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 9-10 వచనాల్లో ఈ మాటలు ఉన్నాయి. యోధారాజైన యోషియా కుమారుడు యెహోయాకీము ఏలుబడి యందు 5వ సంవత్సరము 9వ నెలను యెరూషలేములోనున్న ప్రజలందరూ, యోధా పట్టణంలో నుండి యెరూషలేమునకు వచ్చిన ప్రజలందరూ యెహోవా పేరట ఉపవాసము చాటింపగా, బారూకు యెహోవా మందిరములో లేఖికుడైన షాఫాను కుమారుడైన గెమర్యా గదికి పైగానున్న శాలలో యెహోవా మందిరపు క్రొత్త ద్వారపు ప్రవేశమున ప్రజలందరూ వినున్నట్లు ఇర్మియా చెప్పిన మాటలను గ్రంథములో నుండి చదివి వినిపించెను. ఆ మాటలు గమనించాలి. ఉపవాసంలో దానియేలు ప్రార్థన చేశాడు, నెహెమ్యా ప్రార్థన చేశాడు, చాలామంది అలాంటి ప్రార్థనలు చేశారు. ఇక్కడ ఉపవాసం ఉండి వాక్యాన్ని చదువుతున్నారు. ఉపవాసం ఉండి వాక్యం చదవడం అంటే ఏదో ఎలా తీసి తెరిస్తే వచ్చిన వాక్యం, ఏదో లాటరీ తీసి చదివినట్టుగా చదివిన వాక్యం కాదు. అది గమనించాలి. ఇర్మియా చెప్పిన మాటలను గ్రంథంలో నుండి, ఇర్మియా గ్రంథం అంతా చదివారట. ఇర్మియా గ్రంథంలో ఇప్పుడు మనకి ఇర్మియా గ్రంథం అంతా అంటే మనకి భయం వేస్తుంది. ఇర్మియా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో ఇప్పుడు మనం అధ్యాయాలుగా చూస్తున్నాం, కానీ అప్పటికి అధ్యాయాలు లేవండి. అసలు బైబిల్ మొట్టమొదటి దినాల్లో అధ్యాయాలు లేవు. నా దగ్గర ఒక బైబిల్ ఉంది, రీడర్స్ డైజెస్ట్ వారు ప్రచురించిన బైబిల్ ఉంది. ఆ బైబిల్లో అధ్యాయాలు ఉండవు. అప్పుడప్పుడు అది చదువుతుంటాను నేను, ఎందుకంటే అధ్యాయం మారగానే అలిసిపోతాం మనం, అంతే కదా. అధ్యాయం మారగానే అలా చదివి మొదటి అధ్యాయం ముగించామనుకోండి, సపోజ్ ఏ మత్తయి సువార్త మొదలుపెట్టాం, మొదటి అధ్యాయం దాటిన తర్వాత 2 అనే అంకి కనపడేటప్పటికి అది ఒక అధ్యాయం చదివేశాను అనిపిస్తుంది. అలా 2వ అధ్యాయం 3 చదివేశాను అనిపిస్తుంది. అసలు అంకెలే లేకపోతే ఏమీ తెలీదు, చదువుకుంటూ వెళ్ళిపోతాం. అలాగే అంకెలు లేని అధ్యాయాలు వచనాలు లేని బైబిల్ నా దగ్గర ఉంది. అప్పుడప్పుడు ఆ బైబిల్ చదువుతాను. అయితే నాతో ఇంకొక ప్రాబ్లం ఉంది. నాకు విషయం అంతా తెలిసి కనుక ఏ అధ్యాయంలో ఏ అధ్యాయంకి వచ్చేసరి నాకు తెలిసిపోతుంది. ఇప్పుడు నాకు అనిపిస్తుంది అది తెలియకుండా ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. కనుక ఇక్కడ వాక్యాన్ని చదివరట. ఉపవాసం ఉండి సమూహమంతటికి కూడా ఆ యెరూషలేము దేవాలయానికి వచ్చిన వారికి ప్రజలందరూ వినున్నట్లు ఇర్మియా చెప్పిన మాటలను గ్రంథముల నుండి చదివి వినిపించెను. ఉపవాసంలో జరిగిన కార్యం అది. ప్రియులారా గమనించాలి, ఉపవాసంలో అది ఆధ్యాత్మిక ఉపవాసం చేయాలంటే, నువ్వు ఆత్మ సంబంధమైన ఉపవాసం చేయాలంటే ఈ 2 కార్యాలు జరగాలి. ఒకటి,
ప్రార్థనలో గడపాలి. 2 దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. వాక్య ధ్యానం, ప్రార్థన, ఈ 2 జరిగినప్పుడే అది ఆధ్యాత్మిక ఉపవాసం. లేకపోతే రెండిటిలో ఏదైనా ఒకటి జరిగినప్పుడైనా ఆధ్యాత్మిక ఉపవాసం అని నువ్వు డిక్లేర్ చేయాలి. కానీ లేకపోతే నువ్వు భోజనం మానేసి ఉపవాసం అంటే అది ఉపవాసమే. ఎలాంటి ఉపవాసం అంటే శారీరక ఉపవాసం చేస్తున్నాం. శారీరక ఉపవాసం చేస్తున్నాం. ఉపవాసం అంటే కేవలం మిస్సింగ్ ఎ మీల్ మాత్రమే కాదు. ఉపవాసం అంటే ఇట్స్ నాట్ జస్ట్ డైటింగ్. అంటే ఆధ్యాత్మిక ఉపవాసం గురించి మాట్లాడుతున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ ఫాస్టింగ్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ మిస్సింగ్ ఎ మీల్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ డైటింగ్. ఒకవేళ డైటింగ్ కోసం ఉపవాసం చేస్తే డైటింగ్ ఉపవాసమే. అది నువ్వు డోంట్ బ్రాగ్ అబౌట్ స్పిరిచువల్, డోంట్ బ్రాగ్ దట్ యు ఆర్ ఫాస్టింగ్ స్పిరిచువల్లీ. నేను ఉపవాసం ఉంటున్నానని గొప్పగా చెప్పుకోవాల్సిన పని లేదు. అసలు ఉపవాసం ఉన్నప్పుడు అక్కడ వాక్యంలో కూడా చెప్పాడు, మనం చదువుకున్న మూల వాక్యంలో నువ్వు ముఖాన్ని వికారం చేసుకోవద్దు అన్నాడు. ఉపవాసం చేసినప్పుడు ముఖాన్ని వికారం చేసుకుంటే అదేంటమ్మా అలా ఉన్నామని ఎవరైనా అడిగితే మనం చెప్పాలన్నమాట. అలా చెప్పడం కోసం ముఖాన్ని వికారం చేసుకుని చూపించడం. అదే ప్రభు అలాగే చెప్పారు కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకండి, దుఃఖంగా ఉండొద్దు అన్నాడు. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక, మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు. పరిసయ్యుల గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక, రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు తలంటుకొని నీ ముఖము కడుక్కోవడం, అప్పుడు రహస్యమందున రహస్యమందు. ఇక్కడ ప్రార్థన ఎక్కడ ఉందండి అని మీ ప్రశ్న. ఆ ముందంతా ప్రార్థన గురించి చెప్పాడు ఆయన. ప్రార్థన గురించి చెప్పిన మాటల కంటిన్యూషన్ అది. ప్రార్థన ఎలా చేయాలో నేర్పించడు. ఆ నేర్పించిన దాని కంటిన్యూషన్ ఆ ప్రార్థన గురించే మాట్లాడుతున్నాడు అక్కడ. కనుక దుఃఖముఖులై ఉండకుడి, వేషధారుల వలె ఉండకుడి అని చెప్పాడు. ఉపవాసం అంటే మనం దుఃఖాన్ని ప్రకటించడానికి కాదు. దుఃఖముఖులై ఉండకుడు అంటే సంతోషంగా ఉండమని. వెన్ యూ ఫాస్ట్, డూ ఇట్ హ్యాపీలీ, సంతోషంగా ఉండాలి. జకర్యా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చదువుదాం. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా 4వ నెలలోని ఉపవాసం, 5వ నెలలోని ఉపవాసం, 7వ నెలలోని ఉపవాసం, 10వ నెలలోని ఉపవాసం, యోధా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. అది ఉపవాసం అంటే ముఖం వికారం చేసుకోవడం కాదు, పండుగ. ప్రభు అదే చెప్పాడు, మీరు దుఃఖముఖులై ఉండకుడి. ఉపవాసం చేసినప్పుడు ముఖం వికారం చేసుకుని దుఃఖముఖులం అయిపోయి అలా ఉండక్కర్లేదు. ఇట్స్ సంథింగ్ లైక్ ఎ ఫెస్టివల్, ఇట్స్ ఎ ఫీస్ట్. ఫాస్టింగ్లో ఫీస్టింగ్ ఉండాలండి. ఆ ఫాస్టింగ్లో ఫీస్టింగ్ ఉండాలంటే మీరు ఏదో బిర్యానీలు చేసుకుని తినమని కాదు. అంటే ఫాస్టింగ్నే ఫీస్ట్ లాగా ఎంజాయ్ చేయాలి. అది పండుగ దినములు అనబడును, పండుగ దినములగును. గమనించాలి, సంతోషమును ఉత్సాహమును పుట్టించే మనోహరములైన చాలా అడ్జెక్టివ్స్ చెప్పాడు ఆయన. సంతోషము, ఉత్సాహము పుట్టించు మనోహరములైన పండుగ దినములట. ఏంటవి? ఉపవాస దినాలు. ఉపవాస దినాన్ని పండుగ దినం అన్నట్లుగా ఎప్పుడైనా ఆచరిస్తామా? ఉపవాస దినం అనగానే అదేదో చాలా సీరియస్గా, వీలైతే కాలర్ బటన్ కూడా పెట్టేసుకుని అవి పండుగ దినాలు, సంతోషించే దినాలు, ఉపవాస దినాలు. అలాగూ మనం ఉపవాసాన్ని సంతోషంగా చేయాలి. ఆ సంతోషంగా చేసేటప్పుడు కూడా ఆ ఉపవాసం అది ఆధ్యాత్మిక ఉపవాసం అయితే దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవునితో నీకున్న సంబంధంలో ఇంకా బలపడాలి, నూతనమైన అనుభవాలు పొందుకోవాలి. అలా చేసే ఉపవాసము అది ఆధ్యాత్మిక ఉపవాసం. ఈసారి ఇప్పుడు ఉపవాసం చేసేటప్పుడు నేను ఆత్మ సంబంధమైన ఉపవాసం చేస్తున్నానా, శారీరకమైన ఉపవాసం చేస్తున్నానా, దాన్ని డిఫరెన్షియేట్ చేయండి. ఆ తేడా తెలియదు. ఆయా సమయాల్లో శారీరకంగా ఉపవాసం చేయడం కూడా తప్పు కాదు, కానీ దానికి అది కూడా కాదు, అది కాదు. మరొక విషయం ఏమిటంటే, ఉపవాసం ఏదైనా మార్పును తెచ్చినదా, లేకపోతే ఇంకా
ఉపవాసం ఏదైనా మార్పును తెస్తుందా మన జీవితాల్లో? ఒక ప్రశ్న, ఉపవాసం ఎందుకు చేస్తామనేది ఒక ప్రశ్న. ఎవరైనా ఆలోచించండి, మీరు నాకు జవాబు చెప్పనక్కర్లేదు. ఉపవాసం ఎందుకు చేస్తాం? ఉపవాసం చేయడం వల్ల దేవుణ్ణి మారుస్తామా, మనం మారుతామా? దేవుణ్ణి మార్చం. ఆయన ఎప్పుడూ మార్పు లేనివాడు, ఆయన ఎప్పుడు ఉంటాడు. అయితే నేను ఉపవాసం ఉంటే నా మీద జాలి పడిపోయి ఏంటి అంత నీరసం అయిపోతున్నాను కనుక దేవుడు నన్ను చూసి జాలిపడి ఏదో చేస్తాడు, అందుకు కాదు నేను ఉపవాసం అన్నాడు. కొంతమంది ఆ ఉద్దేశంతో కూడా ఉంటారు. ఉపవాసం దేవునిని మార్చేది కాదు, నన్ను మార్చేది. ఉపవాసం దేవునిని మార్చేది కాదు, నిన్ను మార్చేది. నువ్వు ఇంకా బలపడతావు, దేవుని సన్నిధిలో నూతనమైన అనుభవాన్ని పొందుకుంటావు, దేవునితో ఇంకా బలమైన సంబంధంలోనికి వెళ్తావు. అలాంటి అనుభవంలోనికి నువ్వు నడిపించబడతావు. మార్పుని తెచ్చేది ఎక్కడ మార్పుని తెస్తుంది అంటే మనలో మార్పుని తెస్తుంది. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఈ దానియేలు అలాగే ఆయన స్నేహితులు కొంతమంది బబులోను చెరలోనికి తీసుకొని పోబడిన సందర్భం అది. ఆ చెరలోనికి వెళ్ళిన తర్వాత అందులో క్రీమ్ లాంటి వాళ్ళని, అంటే చాలా జ్ఞానం కలిగిన వారిని, తత్వజ్ఞానం తెలిసిన వారిని, అందమైన వారిని, ఏదైనా కార్య దీక్ష కలిగిన వారిని, ఏదైనా పని చెప్తే పని చేయగలిగిన వారు, అలాంటి యోగ్యులైన వారిని కొంతమందిని సెలెక్ట్ చేసి తీసుకుని రమ్మన్నాడు. రాజు సముఖంలోనికి తీసుకుని రమ్మన్నాడు. అలా తీసుకొచ్చిన తర్వాత కొంతకాలం వారికి ది బెస్ట్ ఫుడ్ ఇవ్వమన్నాడు. ద బెస్ట్ డ్రింక్ అండ్ ద బెస్ట్ ఫుడ్. రాజు ఏ పానం చేస్తాడో ఆ పానం, రాజు ఏమి తాగుతాడో అది, రాజు ఏమి తింటాడో అది, అంత బెస్ట్ ఫుడ్ ఇవ్వమన్నారు. అప్పుడు దానియేలు ఒక మాట చెప్పాడు, మేము ఈ ఆహారాన్ని తినలేము, మేము శాఖధాన్యాదులను మాత్రమే తింటాం అన్నప్పుడు వారి మీద ఉన్న అధికారులు భయపడ్డారు. రాజుకి తెలిసిందంటే రాజు కోపానికి మేము గురవ్వాలి అని చెప్పినప్పుడు, మీరు అలా గురవ్వాల్సిన ఛాన్స్ మీకు రాదు, అలాంటి ఛాన్స్ మీకు ఇవ్వం మేము, ఎందుకంటే మిగిలిన వారికంటే మేమే మెరుగ్గా ఉంటామని చెప్పి దానియేలు సవాలు చేసి, అక్కడ ఒక దానియేలు 1వ గ్రంథం అలా సవాలు చేసి 10 రోజులు ఉపవాసం, 10 రోజులు అలాంటి ఉపవాసం. ఎలాంటి ఉపవాసం? రాజు ఇచ్చిన ద్రాక్షరసము, రాజు ఇచ్చిన డ్రింక్స్ తాగకుండా ఉపవాసం చేశాడు. కేవలం శాఖధాన్యాదులు మాత్రమే భుజించి ఉపవాసం చేశాడు. ఉపవాసం చేసిన తరువాత 1వ అధ్యాయము దానియేలు గ్రంథము 18-19 వచనాల్లో, నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవలనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజసముఖమున వారిని నిలవబెట్టెను. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అంటే షద్రక్, మేషక్, అబేద్నెగో వంటి వారెవరూనూ కనబడలేదు కనుక వారే రాజసముఖమున నిలిచిరి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అది ఒక గొప్ప మార్పును ఆ యవ్వన బిడ్డల జీవితాల్లో కలుగ చేసింది ఉపవాసం. ఉపవాసం ఉన్నందువల్ల ఏదైనా మార్పు నీలో జరగాలి. దేర్ షుడ్ బి ఎ చేంజ్ త్రూ దట్ ఫాస్టింగ్. ఆ ఫాస్టింగ్ వల్ల అది ఆధ్యాత్మిక ఉపవాసం అయితే, ఆత్మ సంబంధమైన ఉపవాసం అయితే, ఆ ఉపవాసం వల్ల నీ జీవితంలో నీ అనుభవంలో ఏదైనా మార్పు రావాలి. దానియేలు అలాగే షద్రకు, మేషకు, అబేద్నెగోలు వారి జీవితాల్లో అక్కడ ఒక గొప్ప మార్పు. ఆ ప్రియులను గమనించాలి, అది శరీరంలో కనపడిన మార్పే కాదు, ఆ తరువాత వారి భవిష్యత్తు ఆ మార్పు మీద ఆధారపడింది. కేవలం ఏదో ఆ ఆహారం తినకుండా ఈ ఆహారం తినడం వల్ల చక్కగా కనపడ్డారు రాజు దగ్గర, అంతటితో మాత్రమే కాదు, ఆ తర్వాత ఆ దేశంలో వారి భవిష్యత్తు అంతా కూడా ఆ ఫాస్ట్ మీద ఆధారపడింది. ఏ ఫాస్ట్ మీద? ఆ శాఖధాన్యాదులు మాత్రమే మేము తింటాం, రాజు ఇచ్చిన ఆహారాన్ని మేము భుజించలేము అని చెప్పి ఆ ఫాస్టింగ్ పాటించిన దాన్ని బట్టి ద నెక్స్ట్ ఇయర్స్ ఇన్ బాబిలోన్ దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు భవిష్యత్తు ఆ ఉపవాసం మీద ఆధారపడింది. గొప్ప అనుభవాన్ని, గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవంలోనికి వాళ్ళు ఆ ఉపవాసం ద్వారా ఉపవాసం చేస్తే దేర్ షుడ్ బి ఎ చేంజ్. దేర్ షుడ్ బి ఎ చేంజ్ ఇన్ యూ. నీలో ఏదైనా మార్పు కలగాలి, నీలో ఏదైనా నూతనమైన అనుభవం కలగాలి. ఏ మార్పు లేదు, ఏ నూతనమైన అనుభవం కలగకపోతే అది నిజంగా ఉపవాసం వల్ల ప్రయోజనం కాలేదు.
ఉపవాసం వల్ల దానియేలు ప్రార్థన చేసినప్పుడు ఏమన్నాడో దూత వచ్చి, నీ మనస్సును అప్పగించి నిన్ను నీవు తగ్గించుకొని అలా చేస్తే తప్పకుండా నీ జీవితంలో మార్పు కలుగుతుంది. అలాగ చేస్తే తప్పకుండా నీ జీవితంలో ఒక నూతనమైన అనుభవాన్ని నీవు పొందుకుంటావు. నీలో మార్పు కలగాలి. దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగోల జీవితాల్లో గొప్ప అనుభవం, ఒక గొప్ప మార్పు. మీరు అక్కడ మార్పునే చూడగలుగుతున్నారేమో, కానీ నేను అక్కడ వాళ్ళ శరీరాల్లో చాలా చక్కగా కనపడ్డారు మిగిలిన వాళ్ళకంటే అని మార్పు మాత్రమే కాదు, అక్కడి నుంచి వాళ్ళ భవిష్యత్ అంతా దాని మీద ఆధారపడింది. వాళ్ళు బబులోన్లో ఉన్నంత కాలం వాళ్ళ భవిష్యత్ అంతా ఆ ఉపవాసం మీద ఆధారపడింది. ఎంత గొప్ప మార్పు వారి జీవితాల్లో పొందుకున్నారో. ఉపవాసం చేసినప్పుడు నీలో మార్పు కలగాలి. ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు ఉపవాసం చేసింది. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం, నీవు పోయి శోషను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకునుడి. నేనును నా పనికెత్తులను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగానున్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదను. నేను నశించదను. ఎస్తేరు యూదురాలుగా ఉన్న ఒక బాలిక, అనాథ బాలిక. ఆ అనాథను మొర్దెకాయ్, బంధువు అయిన మొర్దెకాయ్ పెంచాడు. ఇప్పుడు అలాంటి స్థితిలో నుండి శోషణ కోటలో రాణిగా ఉంది. ఇప్పుడు ఆ కథ అంతా మీకు తెలుసు. ఆ రాణిగా ఉన్న స్థితిలో ఇప్పుడు ఈ ఉపవాసం ఎస్తేరు గురించి, తన గురించి తాను చేసే ఉపవాసం కాదది. యూదులందరి కొరకు చేసే ఉపవాసం ఎస్తేరు చేస్తుంది. మిగిలిన వారిని కూడా ఉపవాసం చేయమంటుంది. ప్రియులారా గమనించాలి, అక్కడ ఎస్తేరు చేసిన ఉపవాసం తన కొరకు మాత్రమే కాదు, ఆ మార్పు తన జీవితంలోనూ ఇతరుల జీవితాల్లో కూడా గొప్ప మార్పు కలిగేటట్లు. కొన్నిసార్లు మన బిడ్డల కోసం ఉపవాసం ఉంటాం. నాకు బాగా జ్ఞాపకం, నేను 10th క్లాస్ పరీక్షలు రాసినప్పుడు, నేను పరీక్షలు రాసినంతకాలం మా అమ్మ ఉపవాసం ఉంది. ఉపవాసం ఉండడమే కాదు, నేను 2.5 hours 3 hours ఎగ్జామినేషన్ రాసేవాళ్ళం. ఆ 3 hours మా అమ్మ ప్రార్థన చేస్తూ ఉండేది. నేను ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నేను మా అమ్మను ఊహించుకుంటే మా అమ్మ మోకాళ్ళ మీద ఉండేది. ఎందుకు అంటే కుమారుని జీవితంలో, కుమారుని భవిష్యత్తు కోసం. అలాగూ కొన్నిసార్లు మన జీవితాల్లో మార్పు కోసం చేసే ఉపవాసం, అలాగే ఇతరుల జీవితాల్లో, కుటుంబం కోసం ఉపవాసం, సంఘం కోసం ఉపవాసం, లేకపోతే ఏదైనా ఎవరి జీవితంలోనైనా మార్పు కోసం ఉపవాసం, దేశం కోసం ఉపవాసం కదా, దేశం కోసం, జనాంగం కోసం, యోధా జనాంగం అందరి కోసం చేసిన ఉపవాసం అది. ఆ మార్పు రావాలి. మనం ఉపవాసం చేసినప్పుడు, ఉపవాసంతో దేవుని సన్నిధిలో మనం గడిపిన సమయాన్ని బట్టి మనలో మార్పు రావాలి. ఆ ఉపవాసం ద్వారా, మనం చేసే ప్రార్థన ద్వారా ఇతరుల జీవితాల్లో మార్పు దేవునికి మార్పు రాదు. ప్రియులారా గమనించాలి, ఉపవాసం ద్వారా మార్పు వస్తుంది అంటే మార్పు వస్తుంది. మార్పు తెస్తుందా ఉపవాసం అంటే? తప్పకుండా ఉపవాసం మార్పు తెస్తుంది. అది నిజమైన ఉపవాసం అయితే మనంగా దేవునికి అప్పగించుకొని, దానియేలు చేసినట్లుగా మనంగా దేవునికి అప్పగించుకొని, దేవుని మీద మాత్రమే మన దృష్టిని కేంద్రీకరించి మనం ఆయనకి అప్పగించుకొని మనం తగ్గించుకొని ఉపవాసం చేస్తే ఆ ఉపవాసంలో నీవు మారుతావు. నీ జీవితంలో మార్పు కలుగుతుంది. నీ జీవితంలో ఉన్నతమైన అనుభవాలు కలుగుతాయి. నీ జీవితంలో ఉద్యోగం, నీ జీవితంలో బలపడతావు. అలాగే ఇతరుల జీవితాలు కూడా ఆశీర్వదించబడేటట్లుగా, ఒకవేళ నీవు ఇతరుల కోసం ఉపవాసం చేసే సందర్భాలు ఉంటాయి. అలాగే ఉపవాసం చేస్తే ఇతరుల జీవితాల్లో కూడా గొప్ప మార్పును నీవు తీసుకొని రాగలుగుతావు. మార్పు తెస్తుంది ఉపవాసం. ఆ మార్పు నీలో కావచ్చు, ఇతరుల్లో కావచ్చు. దేవునిలో మార్పు మాత్రం కాదు. దేవుడు ఎప్పుడు మార్పు లేని వాడిగానే ఉంటాడు. నీవు ఉపవాసం ఉన్నావని జాలిపడడం కాదు, నీ సమర్పణ బట్టి, నీ జీవితంలో నీవు పొందుకునే అనుభవాన్ని బట్టి నీవు ఆశీర్వాదం పొందుకుంటావు. మరొక చిన్న సంగతి చెప్పి నేను ముగిస్తాను. ఉపవాసం ఇతరుల అవసరతల్లో పాలు పంచుకునే స్థితి ఉందా ఉపవాసంలో? ఉపవాసం ఏంటండి? ఉపవాసం ప్రార్థన చేసుకోవడానికి, లేకపోతే వాక్యం చదువుకోవడానికే కదా. ఇతరుల అవసరతల్లో ఎలా పాలు ఒకసారి ఒక వచనాన్ని మీ ముందు ఉంచుతాను, ఒక వాక్య భాగాన్ని మీ ముందు ఉంచుతాను. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3 నుంచి 6 వచనాల వరకు ఈ మాటలు ఉన్నాయి. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 3 నుంచి 6 వచనాల వరకు. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? అడుగుతారట దేవుణ్ణి. మేము ఉపవాసం ఉండగా, నేను అంటున్నాను కదా ఆయనలో మార్పు రావాలని. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు? అంటే పర్పస్ అది. నేను ఆయాసపడిపోతుంటే ఆయన చూడాలని.
అని అంటారు. మీరు మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందరు, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అది మీ డైలీ రొటీన్లో మీరు చేసే పనులన్నీ చేసేస్తారు ఉపవాసం ఉండి. నేను ఉపవాసం ఉన్నానంటావు, కానీ దేవుని సన్నిధిలో ఒక్క నిమిషం కూడా గడపం. అదే చెప్పాడు, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అంటే మీరు దేవుని సన్నిధిలో గడపరు, భోజనం మానేస్తారు, లేకపోతే శరీరాన్ని సంతోషపరిచేది దేనికన్నా దూరంగా ఉంటారు. నేను ఉపవాసం ఉన్నాను అనుకుంటారు. అలాంటి ఉపవాసం నువ్వు ఎందుకు చూడవని అడుగుతాడట మళ్ళీ దేవుణ్ణి. అలాంటి ఉపవాసం వల్ల మేము ప్రాణాన్ని ఆయాసపరుచుకొనగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని అడుగుతాడట. 5వ వచనం చదువుతున్నాను. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోని పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చున్నట్టు ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ వచనాలు పదే పదే చదివి ధ్యానం చేయండి. 6వ వచనం మంచి మాటలు ఉన్నాయి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమోను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకొని నా ఉపవాసము కదా. ఉపవాసం ద్వారా నీవు శరీర సంతోషానికి దూరంగా ఉండడం ఎంత అవసరమో, దాని ద్వారా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడం, అవసరతలో ఉన్న వారికి సహాయపడడం. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, ఉపవాసం ఉంటాం, 40 రోజులు ఉపవాసం ఉంటే 40 మీల్స్ మనం మిస్ చేస్తున్నాం. ఆ మీల్కి ఖరీదు ఉంటుంది కదా, ఆ భోజనానికి ఖరీదు ఉంటుంది కదా, ఎంతో ఖరీదు ఉంటుంది, ఎంతో ఖరీదు కట్టు. ఆ కట్టిన ఖరీదున 40 మీల్స్ ఆ ఖరీదుని ఎవరికైనా అవసరంలో ఉన్న వారికి సహాయం చేయి. నీ ఉపవాసం ద్వారా నీవు ప్రార్థనలో వాక్యంలో నువ్వు బలపడుతున్నావు. ఆ ఉపవాసం ద్వారా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటున్నావు. ఒక్క మీల్ అయినా, ఒకవేళ ఒక్కరోజే నేను ఉపవాసం, ఆ ఒక్క మీల్కి ఒక ఖరీదు ఉంటుంది కదా, ఆ ఖరీదుని ఎవరికైనా అవసరంలో ఉన్న వారికి సహాయం చేయి. కొన్నిసార్లు ఇంకొక ప్రశ్న, ఎవరికి చేస్తామండి? ఎవరు ఉంటారండి తీసుకునే వాళ్ళు? ఉంటారు. లేకపోతే సంఘం ద్వారా సహాయం చేస్తున్నాం చాలామందికి. ఆ సహాయం చేసే అవసరతలో ఉన్న వారికి సహాయం చేసే పరిచర్యలు సంఘం ద్వారా పాలు పంచుకోవచ్చు. లేకపోతే నీవే ఇవి అలాగని ఇక్కడికే తీసుకొచ్చి ఇవ్వమని నేను చెప్పడం లేదు, నీవే సహాయం చేయొచ్చు, లేకపోతే సంఘం ద్వారా సహాయం చేయొచ్చు. ఇక్కడ సంఘం ద్వారా మనం 10 మంది పిల్లలను పోషిస్తున్నాం, సంఘం ద్వారా మాత్రమే పోషిస్తున్నాం. 2 సంవత్సరాల నుంచి వారికి ఎక్కడి నుంచి నో ఫండ్స్, మనం సంఘం ద్వారానే వారిని పోషిస్తున్నాం. అలాగూ ఎవరైనా అవసరం, ఆ బిడ్డల కోసమే కాదు, ఇంకెవరైనా చాలామంది అవసరం. అలాగే మరి స్త్రీల సహవాసం ద్వారా మరికొంతమందికి సహాయం చేస్తున్నారు. అలాగూ అవసరతలో ఉన్న వారికి సహాయపడడం ఉపవాసం యొక్క లక్ష్యమై ఉండాలి. అదే అంటున్నాడు, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట, కాడిమోను మోకులు తీయుట, బాధింపబడిన వారిని విడిపించుట, ప్రతి కాడిని విరగొట్టుట నేను ఏర్పరచుకుని ఉపవాసం కదా. ఉపవాసానికి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఉపవాసం ద్వారా మనం ఆశీర్వదించబడతాం. మన ప్రార్థన, ఉపవాసంలో చేసే ప్రార్థన ద్వారా ఇతరులు ఆశీర్వదించబడతారు. అలాగే ఉపవాస మూల్యాన్ని ఎవరికైనా మనం సహాయంగా అందిస్తే వాళ్ళు ఆ విధంగా కూడా ఆశీర్వదించబడతారు. ఉపవాసం అనేది చాలా ఇట్స్ ఎ వ్యాస్ట్ సబ్జెక్ట్ ఇన్ ద బైబిల్లో ఉపవాసం అనేది చాలా పెద్ద అంశం. అది కొన్ని విషయాలు మాత్రమే ప్రాక్టికల్గా మన జీవితాల్లో ఉపయోగపడే విషయాలు మాత్రమే మేము ముందుంచాను. ఆలోచించండి, ఉపవాసం మనం చేసేది ఆత్మ సంబంధమైందా, శారీరకమైందా? ఆత్మ సంబంధంగా ఏమీ చేయకుండా నేను ఉపవాసం ఉంటున్నాను అని ఆత్మ సంబంధమైన రంగుని దానికి పొలం వద్దు. ఆత్మ సంబంధమైన ఉపవాసం చేస్తే దానియేలు చేసినట్టుగా మన మనస్సును ఆయనకు అప్పగించుకొని, మనల్ని మనంగా ఆయనకు అప్పగించుకొని తగ్గించుకొని ఉపవాసం చేద్దాం. ఆశీర్వదించబడదాం. ఆ సమయంలో ప్రార్థించాలి, ఆ సమయంలో వాక్యాన్ని ధ్యానించాలి, దేవునితో అనుసంధానం కావాలి, దేవునితో నూతనమైన అనుభవాల్లోనికి పొందుకోవాలి. ఉపవాసం మార్పును తేవాలి.
నాలో మార్పును తేవాలి, నీలో మార్పును తేవాలి. అలాగే మన ఉపవాసం ద్వారా ఇతరుల జీవితాల్లో, మన బిడ్డల జీవితాల్లో, భార్య జీవితంలో, భర్త జీవితంలో, మన బంధువుల జీవితాల్లో, సంఘంలో ఉన్న వారి జీవితాల్లో మన ఉపవాసం ద్వారా మనం చేసే ప్రార్థన ద్వారా ఇతరుల జీవితాల్లో ఆశీర్వాదం కలగాలి. అలాగే ఇతరుల అవసరతల్లో కూడా, ఫిజికల్ నీడ్స్లో, కేవలం ఆత్మ సంబంధమైన అవసరతలు మాత్రమే కాదు, ఫిజికల్ నీడ్స్లో ఉన్నవారు చాలామంది అవసరతల్లో ఉన్నవారు ఉన్నారు. ఆ ఉపవాసం ద్వారా అవసరతలో ఉన్న వారికి సహాయపడదాం, ఆశీర్వదించబడదాం. ప్రార్థన చేసుకుందాం, తలలో వంచండి.